మహారాష్ట్రలో సంచరిస్తూ అందరినీ బెంబేలెత్తిస్తోన్న ఏనుగుల గుంపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్లో అడుగు పెట్టొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏనుగుల మంద రాష్ట్రంలోకి వస్తే నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని నియంత్రించడం ఎలాగన్న అంశంపై దృష్టి సారించారు. అరణ్య భవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై చర్చించారు. ఏనుగులను నియంత్రించాలంటే వాటి కదలికల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టడం అత్యంత కీలకం. అవి ఎక్కువగా రాత్రిపూటే సంచరిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రిపూట పనిచేసే థర్మల్ కెమెరా డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు ఈ నెల తొలి వారంలో తెలంగాణ అడవుల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్పేట మండలాల్లో భయాందోళనలను సృష్టించిన ఆ మగ ఏనుగు 14 గంటల వ్యవధిలోనే 2 రైతుల్ని తొక్కి చంపేసింది. ఆ తర్వాత మహారాష్ట్రకు తిరిగి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో అది సంచరించిన ప్రాంతంలో పచ్చని పంట పొలాలు, సమృద్ధిగా నీరుంది. ఏనుగులు స్థిరపడేందుకు అనువైన పరిస్థితులున్నాయి. దీంతో ఆ ఏనుగు తన మందను తెలంగాణ వైపు మళ్లించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో 60 నుంచి 70 ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆ ప్రాంతంతో పోలిస్తే ఆసిఫాబాద్ జిల్లాలో మగ ఏనుగు తిరిగిన ప్రాంతం వాటికి ఎంతో అనువుగా ఉంటుంది. ఈ కారణం దృష్ట్యా తన గుంపును ఆ మగ ఏనుగు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు 100% ఉన్నాయని భావిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఏనుగుల గుంపు వస్తే కలిగే నష్టంపై ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యపై ఈ నెల 22న దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఒడిశాలో పెద్ద సంఖ్యలో ఉన్న ఏనుగుల్లో కొన్ని మందలు అక్కడ ఆవాసాలు సరిపోక పొరుగు రాష్ట్రాలకు వలస వెళుతున్నాయి. వాటిలో కొన్ని ఛత్తీస్గఢ్కు వెళ్ళగా అక్కడి నుంచి 60 నుంచి 70 ఏనుగులు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ సంచరిస్తున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాను ఆనుకునే ఉంటుంది. అక్కడి మందలోని ఒక ఏనుగే ఇటీవల తెలంగాణకు వచ్చి వెళ్ళింది.